పెద్దపల్లి జిల్లాలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. శాంతినగర్ ప్రాంతంలో కెనాల్ కాల్వ పక్కన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా అన్న కోణాల్లో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. శాంతినగర్ ప్రాంతంలో కెనాల్ కాలువ పక్కన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అన్న కోణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈ ఘటనకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? థ్యాంక్ యూ సంగీత. పెద్దపల్లి జిల్లా పట్టణ కేంద్రంలోని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఒక శాంతినగర్ కాలనీలోని కెనాల్ కట్ట పక్కన ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెంది అక్కడ మృతి చెంది ఉన్నాడు. అతను లేక తెలియాల్సిన పరిస్థితి ఉంది. కూడా పూర్తి ఎవరు కూడా గుర్తుపట్టని వ్యక్తి అక్కడ మృతి ఉండడంతో పాటు ఇతను ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు ఏంటి అని చెప్పేసి అతను ఒంటిపైన ఉన్న పెద్దపల్లి జిల్లాలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. శాంతినగర్ ప్రాంతంలో కెనాల్ కాల్వ పక్కన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా అన్న కోణాల్లో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్. థ్యాంక్ యూ సంగీత. పెద్దపల్లి జిల్లాలోనే ఒక అనుమానాస్పద మృతి కలకలం జరుగుతుంది. శాంతినగర్ ప్రాంతంలో ఉన్న కెనాల్ కాలువ పక్కన ఉన్న ఒక యువకుడు అనుమానాస్పద మృతి చెందడం పాటు అతను మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నగరవాసులు వచ్చిన సమాచారంతో పాటు అక్కడ పోలీసులు వచ్చి వెంటనే అక్కడికి వచ్చి చేరుకొని పరిశీలించడం చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈ యొక్క సంఘటనకు సంబంధించిన గల కారణాలు కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యనా, ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అనే కోణాల్లో కూడా పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేపడుతున్నారు. మృతుడు పూర్తి వివరాలు కూడా తెలియాల్సింది. ఇతను ఎందుకు మృతి చెందారు ఏంటి అనేది కూడా తెలియని
పరిస్థితి ఉంది. ఇతను ఒకవేళ హత్య అయితే ఎందుకు చేశారు ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఇతడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తినా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు గుర్తింపు చేసే ప్రయత్నం కూడా కొనసాగిస్తున్నారు. మృతుని ఒంటి పైన ఉన్న దుస్తులతోనే ఇతను ఎక్కడి నుండి వచ్చాడు ఏంటి అనేది కూడా తెలియవలసిన పరిస్థితి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతను మృతుని దగ్గర ఐడెంటిఫై చేయడానికి కూడా ఎలాంటి ఆధారాలు కూడా లేకపోవడంతో పాటు ఇది ఎట్లా అనేది కూడా పోలీసులు ఛేదించాల్సిన పరిస్థితి ఉంది. పెద్దపల్లి జిల్లాలో ఒక్కసారి ఉదయం లేచుడుతోనే నగరవాసులు శాంతినగర్ ప్రాంతానికి సంబంధించిన కెనాల్ పక్కనే మృతదేహం పడి ఉండడంతో పాటు నగరవాసులు మొత్తం పెద్దపల్లి వాసులు మొత్తం ఉలికిపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నలేని విధానంగా ఈ ఒక మృతదేహం అవపడంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున భయాందోళనకు గురై ప్రజలు కూడా గుమ్మిగూడంతో పాటు అక్కడ ఉన్న వ్యక్తులు కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు వచ్చి అతని ఒంటిపైన ఉన్న దుస్తులను చూసి అతని టైలర్ పేరు అవన్నీ తీసుకుని అతనికి ఫోన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడనేది గుర్తింపు. అయితే సుధాకర్, కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరిపైన అయినా అనుమానం ఏదైనా వ్యక్తం చేస్తున్నారా? అసలు ఇది ఎలాంటి మర్డరా ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. అతను ఎవరు అనేది కూడా ఇంతవరకు తెలియదు. అతని ఇంకా గుర్తింపు అతను ఎవరని చెప్పేది కూడా ఐడెంటిఫై చేయకపోవడంతో పాటు ఇంతవరకు కూడా దానికి డెడ్ బాడీ దగ్గర కూడా దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు రాకపోవడంతోనే ఇంకా పోలీసులు గుర్తించలేదు. పోలీసులు కూడా అక్కడ ఉన్న సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయితే చేస్తున్నారు. ఇతను ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. సంగీత. థ్యాంక్ యూ సుధాకర్.